హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నార్మల్ మిషన్కి రిపేర్ చేసినప్పుడు ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారండి, ఇలా జనోమ్ మిషను ఎట్లా రిపేర్ చేసుకోవాలి సౌండ్ వచ్చినా అని కామెంట్ చేశారండి నాకు. అయితే నేను ఆ కామెంట్కి వీడియో తీస్తానని చెప్పేసి రిప్లై ఇచ్చాను. అయితే చూడండి ఒకసారి ఈ మిషన్ మనకి ఫస్ట్ నేను ఈ మిషన్ కోసం కొంచెం ఇన్ఫర్మేషన్ చెప్తాను మీకు. ఈ మిషన్ ఫస్ట్ మనం తీసుకున్నామంటే ఓన్లీ ఇంట్లో పర్పస్ కోసమే తీసుకోవాలండి ఫస్ట్, నాకు తెలిసినంత మట్టుకు అయితే. ఎందుకంటే ఇది మనం బ్లాక్ మిషన్ వాడినంత రఫ్ అండ్ టఫ్గా వాడలేము. ఈ మిషన్ వచ్చేసి ఇది నేను 14,000కి తీసుకున్నాను. నేను ఎందుకు తీసుకున్నాను అంటే జిగ్జాగ్ పర్పస్ కోసం అని చెప్పి తీసుకున్నాను. అంటే శారీకి జిగ్జాగ్ పీకో చేస్తారు కదా, అందుకోసం అని తీసుకున్నాను. నెక్స్ట్ నాకు ఇందులోని బటన్ హోల్ కుట్టేది ఉంటుంది. అంటే యూనిఫామ్స్ అంటే కుట్టినప్పుడు బటన్ హోల్ కావాలి కాబట్టి, నైట్ డ్రెస్లు అంటే ఏమైనా కుట్టినప్పుడు పిల్లలకి నెట్గా ఆలోచించి ఈ మిషన్ అనేది తీసుకున్నాను. అలాగే కొంచెం ఏదైనా నెక్ కూడా డిజైన్ చేయడానికి లైట్ ఏదంటే ఈ కుట్లు ఉన్నది మనం మార్చుకొని ఏదైనా డిజైన్లా కూడా చేసుకోవచ్చు అన్నట్టుగా నేను తీసుకున్నానండి. అయితే ఫస్ట్ ఈ మిషన్ కోసం ఇచ్చే చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఈ మిషన్కి ఏదైనా రిపేర్ వస్తుందంటే మనం చేసుకునే దానికన్నా షాప్కి తీసుకెళ్ళడం బెస్ట్ అండి. ఎందుకంటే ఇందులో మనం బ్లాక్ మిషన్ విప్పదీసినందుకు ఈ మిషన్ మనం విప్పతీయలేము. నెక్స్ట్ వచ్చేసి ఈ మిషన్ని 1 ఇయర్కి ఒకసారి సర్వీసింగ్ చేయించాలి. అంటే వాళ్ళు మొత్తం అంతా సర్వీసింగ్ చేసి లోపల మిషన్కి లోపల గీజే ఏదో పెడతారంట. అంటే నాకు ఒక తెలిసిన మిషన్ రిపేర్ షాపు అన్న చెప్పారు నాకు. ఒకసారి ప్రతి 1 ఇయర్కి ఒకసారి సర్వీసింగ్ చేయించాలంట. ఆ సర్వీసింగ్ చేసేటప్పుడు వాళ్ళు దానికి లోపల మిషన్కి గీజ్ అనేది పెడతారంట. అది పెట్టడం వల్ల మిషన్ అనేది లోపల సిస్టమ్స్కి బాగా పనిచేస్తుందంట. మనం చేసుకునే ఆయిలింగ్ కన్నా 1 ఇయర్కి ఒకసారి అలా సర్వీసింగ్ చేపిస్తే బెస్ట్ అండి. అంటే సౌండ్ వస్తుంది అంటున్నారు కదా సిస్టర్ వచ్చేసి. అయితే సర్వీస్కి వచ్చి 800, ఆ సర్వీసింగ్కి వచ్చి 800 ఎంత అవుతుందని చెప్పారు. అయితే నార్మల్గా కొంచెమైనా మనం చేసుకోవచ్చు. అంటే కొంచెం మరీ ఇలా చేసినా కూడా హెవీగా సౌండ్ వస్తుంది అనుకోండి, ఇంకా సౌండ్ వస్తుంది అనుకోండి, అప్పుడైతే మీరు షాప్కి మాత్రం పక్కా తీసుకెళ్ళాలండి. ఎందుకంటే మనం ఎలా పడితే అలా ఇప్పేయకూడదండి ఈ మిషన్ని. ఇది ఏంటంటే ఒక గాజు బొమ్మ లాంటి మిషన్ అనమాట. ఇది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, ఎలా పడితే అలా వాడేయకూడదు. చూడండి ఫస్ట్ మనం ఎలాగో బాబిన్లో దారం ఎక్కించుకునేటప్పుడు ఆ పెద్ద బాక్స్ లాంటిది ఒకటి తీస్తాం కదా, తర్వాత ఇట్లా తీస్తే మనకి లోపల సిస్టమ్ ఇలా ఉంటుంది. తెలుసు కదండి అందరికీ, మిషన్ వాళ్ళందరికీ తెలుస్తుంది. అయితే ఇది హెవీ వర్క్ కాకుండా నార్మల్గా ఇంట్లో కుట్టుకునే వాళ్ళకైతే పనిచేస్తుందండి, పర్లేదు. మిషన్ అయితే బాగానే పనిచేస్తుంది, మరి అంత పని చేయకుండా అయితే ఏమి ఉండదు. నేను తీసుకున్నప్పటి నుంచి కూడా నేను చెప్తున్నాను కదండి, ఒక్కసారి కూడా నేను దీనికి సర్వీస్ చేయించలేదు. అయినా కూడా పర్లేదు, మిషన్ అనేది బాగానే పనిచేస్తుంది. కాకపోతే నేను కూడా ఒకసారి ఎప్పుడైనా పట్టుకెళ్ళాలి షాప్కి. ఇలా అంటే మనం మెయిన్ ఇట్లా ఆయిలింగ్ చేసుకునే దానికన్నా లోపల ఉన్న సిస్టమ్స్కి మనం సర్వీసింగ్ అనేది చేయించాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ బ్లాక్ కలర్లో కనిపిస్తున్నాయి కదా, ఈ బ్లాక్ కలర్ని ఇలా ఇటు సైడ్కి అటు సైడ్కి ఇట్లా అనండి. ఇలా అంటే ఇక్కడ సిస్టమ్ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి ఇట్లా. ఇప్పుడు ఇట్లా తీసిన తర్వాత చూడండి ఇట్లా కనిపిస్తుంది. ఒకటి మీరు తీసేటప్పుడు, అంటే మీరు కొత్తగా ఎవరైనా దీన్ని ఓపెన్ చేస్తున్నట్లయితే కనుక ఒకసారి తీసేటప్పుడు మీరు జాగ్రత్తగా గమనించుకుంటూ తీయండి. అంటే మీరు ఏ యాంగిల్ నుంచి తీస్తున్నారో మళ్ళీ అదే యాంగిల్లో సెట్ చేయాలన్నమాట. మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యామనుకోండి, మళ్ళీ మనం పెట్టడానికి ఇబ్బంది అవుతుంది. కుట్టన్న పడకపోవచ్చు, నీళ్ళన్నా ఇరిగిపోవచ్చు, ఏదో జరుగుతుంది సెట్ అవ్వకపోతే కనుక ప్లేసుల్లోని. చూసారా ఎలా వస్తుందో. ఇవన్నీ దారం పోగులు అనమాట. ఇవన్నీ ఈ దుమ్మంతా కూడా మొత్తం ఒక క్లాత్ తీసుకొని మొత్తం ఇదంతా కూడా ఇట్లా క్లీన్ చేసుకోండి నీట్గా. చూడండి దారం అంటే ఎట్లా కనిపిస్తున్నాయో. ఇవన్నీ తీసిన తర్వాత ఆయిల్ అనేది మిషన్ కండి ఎక్కడ పడితే అక్కడ పోయకూడదు. ఓన్లీ ఈ సిస్టంలో మాత్రమే ఆయిలింగ్ చేయాలండి దీనికి. ఈ మిషన్కి వచ్చేసి నార్మల్ మిషన్ లాగా అసలు చేయకూడదు. అలాగే పైన మనకి చూడండి పాదం ఫుట్ దగ్గర అటు ఇటు 2 స్క్రూస్ కనిపిస్తున్నాయి కదా పైన ఫుట్ ప్లేట్ దగ్గర. అది కూడా తీసి కూడా మన సర్వీస్ అక్కడ కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు. కాకపోతే నాకు ఆ స్క్రూస్ ఓపెన్ అవ్వట్లేదు, అందుకని నేను వదిలేసాను. అది కూడా తీసి ఆ ప్లేట్ ఒక్కటే తీయాలండి. మళ్ళీ ఆ కిందనున్న
ఫుట్ కింద ఉన్న సెట్ని మాత్రం తీయకూడదు, అక్కడ తీసేసి అది కూడా తీయొచ్చు. కాకపోతే నాకు అక్కడ అది ఓపెన్ అవ్వట్లేదు, చాలా గట్టిగా ఉంది. అందుకని చెప్పేసి ఇంక నేను దాన్ని అది వదిలేసాను. కిందనైతే క్లీన్ చేద్దాంలే అన్నట్టుగా వదిలేసాను. నేను ఇంకెక్కడా ఓపెన్ చేయట్లేదండి, ఎందుకంటే ఇది ఎలా పడితే అలా మనం ఓపెన్ చేసేసి మనకి ఇష్టం వచ్చిన దగ్గర ఆయిల్ అనేది వేయకూడదు. ఈ మిషన్కి ఒక్కసారిగా రిపేర్ వచ్చిందంటే మిషన్ వచ్చేసి చాలా ప్రాబ్లం అండి. ఈ మిషన్ తోటి ఇదంతా తలనొప్పి తెప్పిస్తుంది. ఇది సెట్ అవ్వదు అసలు ఫస్ట్ ఈ మిషను. ఒకవేళ మనం షాప్కి తీసుకెళ్ళినా కూడా వాళ్ళు ఇంకా ఈ సెట్ అవ్వదులే అమ్మాయి, ఇంక ఈ మిషన్ ఒకసారి రిపేర్ వస్తే అన్నట్టుగా అంటారు. అందుకని మీరు ఎక్కడ పడితే అక్కడ ఆయిల్ అంటే వేయొద్దు. ఓన్లీ ఇక్కడ నేను చూపిస్తున్న సిస్టంలో మాత్రమే ఆయిల్ వేయాలి. మనం బ్లాక్ మిషన్లో ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు. అలాగే ఏ స్క్రూస్ పడితే ఆ స్క్రూస్ ఇప్పకూడదండి మిషన్కి. మనం మళ్ళీ ఫిట్ చేయలేము ఫస్ట్ ఆఫ్ ఆల్. అదొకటి. నేను ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏమి ఇస్తానంటే, ఈ మిషన్ కనుక ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కనుక కొత్త మిషనే తీసుకోండి. సెకండ్స్లో మిషన్ అనేది అసలు తీసుకోవద్దు. ఎందుకంటే సెకండ్స్లో మిషన్ నేను తీసుకొని కొంచెం తికమకయ్యి మళ్ళీ అది పక్కన పెట్టేశాను. అసలు తీసుకోవద్దండి సెకండ్స్లో మిషన్ అనేది. చూసారా, ఇట్లా క్లాత్ని ఈ విధంగా స్క్రూ డ్రైవర్తో ఇట్లా నేను చూపిస్తున్నట్టుగా లోపలికి సెట్ చేసుకొని దుమ్మనే తుడవండి, డైరెక్ట్గా తుడిచేయకుండా. సెకండ్స్లో తీసుకున్నారనుకోండి మిషను, మనకి ఫస్ట్ ఒకసారి పనిచేస్తుంది, తర్వాత పనిచేయదు. అందుకనే చెప్తున్నా. అంటే ఫస్ట్ స్టార్టింగ్లో కుట్టు అనేది పడిపోతుంది, బాగానే ఉంటుంది, బాగానే కుడతాం, పర్లేదు, ప్రాబ్లం ఏం లేదు అనుకుంటాం. ఆ మిషన్కి ఉండి సడన్గా రిపేర్ అనేది వచ్చింది. చూడండి దారాలు ఎలా వస్తున్నాయో లోపల నుంచి. ఇలా ఉన్నా కూడా సౌండ్ అనేది కొంచెం వస్తుంది. ప్రస్తుతానికి నాకైతే రిపేర్ ఏం లేదు. ఈ మిషన్కి చాలా బాగా వర్క్ అవుతుంది. నేను తీసుకొని 3 years ఏమో అవుతుంది, కానీ నాకైతే రిపేర్ అయితే లేదు. కాకపోతే మన సిస్టర్ ఒకరు కమెంట్ చేశారని చెప్పేసి నేను వాళ్ళ కోసం అని చెప్పేసి ఇదంతా ఓపెన్ చేసి చూపిస్తున్నాను. రిపేర్ అయితే ఏం లేదు, అంటే నేను కూడా క్లీన్ చేసుకున్నట్టుగా ఉంటుంది కదా అన్నట్టుగా అన్నీ చూపిస్తున్నాను అనమాట మీకు. మిషన్ కొంచెం ఆయిలింగ్ అని చేసినట్టుగా ఉంటుంది కదా లోపల అన్నట్టుగానే. చూడండి, స్క్రూ డ్రైవర్కి క్లాత్ ఇలా పెట్టి ఇట్లా తుడవండి నీట్గా. చూసారా ఎలా వస్తుందో, ఇలా వచ్చిద్ది అనమాట. అవన్నీ కూడా దారాలేనండి. దారాలు మనం కుట్టేటప్పుడు ఇట్లా పోగులు వచ్చేస్తుంది కదా, అందుకనమాట అవి అనమాట. అవి ఇలా వస్తుంది. ఏ కంపెనీ అయినా బాగానే ఉంటుంది, కాకపోతే సెకండ్స్లో మాత్రం తీసుకోవద్దని చెప్తున్నాను అంతే. బ్రదర్ కానీ, ఉషా కానీ, సింగర్ కానీ, ఇంకా చాలా కంపెనీస్ ఉంటాయి కదా మిషన్లోని. ఏదైనా కూడా మనం మెయింటైన్ చేసుకొని మనం దానికి ఆయిల్ అంటే వేసి దాన్ని కాపాడే విధానం బట్టి మిషన్స్ ఏవైనా కూడా బాగానే రన్ అవుతాయి. కాకపోతే సెకండ్స్లో మాత్రం ఇలాంటి మిషన్ తీసుకోవద్దు. మామూలు బ్లాక్ మిషన్లు అంటే తీసుకోవచ్చు, అదేం ప్రాబ్లం ఉండదు. ఇలాంటి మిషన్స్ అయితే సెకండ్స్లోనే తీసుకోవద్దండి. నేను ఆల్రెడీ అలాంటివి తీసుకొని ప్రాబ్లం ఫేస్ చేసి దానికి మళ్ళీ నేను ఒకసారి రిపేర్ వస్తే 800 rupees 1000 rupees పెట్టుబడి పెట్టాను. అయినా కూడా పనిచేయలేదు, దాన్ని పక్కన పెట్టేసాను అనమాట. ఓకేనండి, ఇలా వస్తుంది. ఇప్పుడు మొత్తం ఇదంతా క్లీన్ చేసుకున్నాక చూడండి, మనం ఈ ప్లేట్స్ అనేవి ఓపెన్ చేసాం కదా, ఇవి కూడా క్లాత్తో నీట్గా తుడిచేసుకోండి. దీంట్లో కూడా దుమ్ము అనేది పడుతుంది. అయితే ఈ మిషన్కి వచ్చేసి ఆయిల్ అనేది రోజు వేయనొద్దు. మీరు వారానికి ఒకసారి ఆయిల్ అనేది వేయాలి. రోజు వేయకూడదండి, ఓన్లీ వారానికి ఒకసారి మాత్రమే వేయాలి. సిస్టర్, ఒకవేళ మీరు తీసుకున్న మిషన్ మాత్రం ఇలా చేసినా కూడా రిపేర్ వస్తుందంటే, ఇంకా సౌండ్ కానీ ఏదైనా వస్తుందంటే కనుక మీరైతే షాప్కి తీసుకెళ్ళండి. వాళ్ళు సర్వీస్ చేసి లోపల అదంతా కరెంటుకి సంబంధించింది కదండి. మొత్తం అది నార్మల్ పెడల్తో అంటే లేదు కదా, ఓన్లీ కరెంట్తోనే సంబంధించింది ఇది. వాళ్ళు సర్వీస్ చేసి లోపల మైన్ మీద పెడతారంట. అది ఉండడం వల్ల సౌండ్లు కానీ ఏమీ, అలా పెట్టి సర్వీస్ చేయడం వల్ల సౌండ్లు కానీ ఏమీ రాదంట. మీరు మాత్రం ఎక్కడ పడితే అక్కడ ఆయిల్ వేయకండి. అలాగే ఏది పడితే ఆ స్క్రూస్ అనేవి విప్పేయకండి. ఇలా మీకు తెలిస్తే ఇలా ట్రై చేయండి. ఇంకంతగా కూడా పని చేయకపోతే మీరు అప్పుడు షాప్కి తీసుకెళ్ళండి, సరిపోతుంది. మొత్తం ఇలా క్లీన్ చేసిన తర్వాత ఇవి మళ్ళీ మనం ఎలా తీసామో అలాగే పెట్టేసుకోవాలండి. బోల్ట్లు ఉన్నాయి కదా, ఆ సిస్టమ్ మనం తీసాం కదా బాబిన్ సిస్టమ్ దగ్గర, అది ఎలాగుందో అలాగే పెట్టేసుకోవాలి. చూడండి, నాకు ఇక్కడ ఇంకా దారాలు అనేవి వస్తున్నాయి. చూడండి, ఇట్లా 1 week ఒకసారి ఆయిల్ వేయండి, సరిపోతుంది. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై అనేది ఇస్తాను.
చూడండి ఇక్కడ దారాలు అనేవి కనిపిస్తున్నాయి. చూడండి లోపల ఒక దారం అనేది ఉన్నది, అది తీస్తున్నాను నేను. ఇదిగోండి చూడండి. ఈ మిషన్ అనే కాదండి, ఇలా ఓన్లీ కరెంట్తో వర్క్ అయ్యే మిషన్స్ అన్నీ ఇప్పుడు ఉన్నాయి కదండి, ఇలాంటి మిషన్స్. ఇవి కూడా మీరు ఇలా క్లీన్ చేసుకోవచ్చు. అవి కూడా మీ దగ్గర ఏది ఉంటే అది ఇలా క్లీన్ చేసుకోవచ్చండి. కాకపోతే ఆయిల్ మాత్రం ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా వేయకూడదండి. మన నార్మల్ మిషన్ లాగా అలా అయితే వేయకూడదండి. ఇలా మొత్తం అంతా కూడా క్లాత్ తోటి నీట్గా క్లీన్ చేసుకోవాలండి. ఇట్లా చూడండి, నేను క్లీన్ చేసేటప్పటికి ఇంకా దారాలు వస్తూనే ఉన్నాయి. అవి ఇలా స్క్రూ డ్రైవర్కి కానీ ఇట్లా ఉంటుంది కదా, ఏదన్నా చీపురు పుల్లకి కానీ ఇట్లా క్లాత్ అనేది ఫిట్ చేసి ఇలా తుడుచుకోండి. అప్పుడు మొత్తం నీట్గా అనేది వస్తుందన్నమాట. ఓకేనండి. ఇట్లా అంతా నీట్ చేసుకున్న తర్వాత మనం చూడండి ఎట్లా వచ్చింది దుమ్ము అనేది. మనము ఇక్కడ మిషన్ దగ్గర సిస్టమ్ అనేది తీసాం కదా, ఇది కూడా మనం క్లీన్గా నీట్ చేసుకోవాలన్నమాట క్లాత్ తోటి. ఇలా ఇప్పుడు మనం ఎలా తీసామో అలాగే ఫిట్ చేసేయాలండి. చూడండి, ఫస్ట్ ఇది ఫిట్ చేయాలన్నమాట. ఇది చూడండి ఇట్లా నార్మల్గా సెట్ చేయాలన్నమాట. కింద ఎలాగో యూ షేప్ ఉంది కదండి, ఆ యూ షేప్కి ఇట్లా ఈ సిస్టమ్ ఆ క్లిప్ ఉంది కదా, అది సెట్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఈ పెద్దది ఉంది కదా, ఇక్కడ చిన్నది హుక్లా ఉంది కదా, ఆ హుక్ అనేది ఇక్కడ కిందన హోల్ అనేది వస్తుంది అనమాట. ఆ హోల్లోకి సెట్ చేసి ఇలా ప్రెస్ చేయాలండి. వెనక్కి కొంచెం ఇట్లా ప్రెస్ చేస్తే సెట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ బ్లాక్ ఉన్నాయి కదండి, ఇవి మనం ఎలా తీసామో మళ్ళీ అలాగే ఈ సైడ్కి ఉంటుంది అనమాట. దానికి సెట్ చేసేయాలి. ఇప్పుడు చూడండి, సెట్ చేసిన తర్వాత ఇలా నీడిల్ అనేది ఒకసారి టెస్ట్ చేసుకోవాలి. మీ హ్యాండ్తో దింపి కిందకి మిషన్లోకి, అంటే సెట్ అయిందో లేదా అన్నట్టుగా సెట్ చేసేసాం కదా అన్నట్టుగా మీరు పెట్టేశారనుకోండి, నీడిల్ అనేది ఇరిగిపోతుంది అనమాట. లేదంటే మనం సెట్ చేసిన సిస్టమ్ అనేది మళ్ళీ ఊడిపోతుంది. ఫస్ట్ మీరు టెస్ట్ చేయాలన్నమాట. ఇంక ఇప్పుడు నార్మల్గా బాబిన్ అనేది సెట్ చేసేయడమే. ఒకవేళ మీకు ఇదంతా కొత్తగా కనుక ఇట్లా తీయడం అయితే మీరు ఏం చేస్తారంటే, ఫస్ట్ ఫొటోస్ కానీ అక్కడ మీరు ఎలా విప్పుతున్నారో ఆ లోపల సిస్టమ్ అనేది వీడియో కానీ తీసుకోండి. అలా తీయడం వల్ల ఏంటంటే మీరు ఒకవేళ మర్చిపోయినా మీరు ఆ ఫోటో కానీ ఆ వీడియోస్ కానీ చూడొచ్చు అనమాట. అలా కూడా మీరు ట్రై చేయండి. ఇప్పుడు ఇంకా తెలుస్తుందే కదా, ఇంకా ఎప్పట్లాగే ఇంకా ఈ బాక్స్ కూడా ఇక్కడ సెట్ చేసేయడమే. పైన ఉన్న ఏదైనా డస్ట్ లాగా ఉంటే నీట్గా తుడిచేసుకోండి, సరిపోతుంది. అంతే అండి. ఈ మిషన్కి వచ్చేసి ఇంతవరకు అయితే కరెక్ట్. నేను ఇంకా నాకు తెలిసిన మిషన్ రిపేర్ అన్న ఉన్నారు, ఆయన్ని అడిగి నేను మీకు ఇంకా ఎలా ఆయిల్ అనేది వేయాలో చెప్తాను. ఎవరికైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి. ఈ మిషన్ కోసం ఆ అన్నని అడిగి నేను మీకు ఒక వీడియో అనేది తీస్తాను. ఇప్పుడు ఇట్లా మనం ఇవన్నీ బాబిన్ పెట్టకముందే ఈ లోపల మాత్రమే ఆయిల్ వేయాలండి, ఇక్కడ ఈ ఫుట్ దగ్గర అంతే. ఇంకెక్కడ కూడా మీరు ఆయిల్ అనేది వాడకూడదు, ఎందుకంటే ఇది కరెంట్ మిషన్ కదా, ఇదంతా కూడా కరెంట్తోనే మనకి పనిచేస్తుంది అనమాట. అందుకని ఎక్కడ పడితే అక్కడ ఆయిల్ అనేది వేయకూడదు. చూడండి ఇంకా వస్తుంది దారం అనేది. ఓకేనండి, అర్థమైంది కదండి మీకు? అర్థం కాకపోతే ఫ్రెండ్స్ నాకు కామెంట్ చేయండి, నేను మీకు ఇంకా ఈజీగా అర్థమయ్యేలా ఇది ప్రతిదీ కూడా ఓపెన్ చేసేటప్పుడు మిషన్ అనేది చెప్తాను. మీకు ఇంకా దీనికోసం ఏమైనా డీటెయిల్స్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. నాకు తెలిసిన అన్న ఉన్నారు, మిషన్కి రిపేర్ చేసే అన్న, అంటే మిషన్స్ రిపేర్ చేస్తారు అలాగే సేల్ కూడా చేస్తారు. ఆ అన్నని అడిగి నేను మీకు చెప్తాను. ఆ అన్న దగ్గర ఇన్ఫర్మేషన్ తెలుసుకొని నేను మీకు చెప్తాను. ఒకసారి నాకు చెప్పింది అయితే ఇట్లా ఎలా పడితే అలా చేయకూడదమ్మా, ఇది సర్వీసింగ్కి ఇచ్చుకోవాలి సంవత్సరానికి ఒకసారైనా అని. అప్పుడు సర్వీస్ చేసేటప్పుడు దానికి గీజ్ పెట్టేసి ఇలా ఆయిల్ అంతా చేసి నీట్గా సర్వీస్ చేసిస్తారు అని చెప్పారు. చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇక్కడ వాళ్ళు మొత్తం అంతా ఓపెన్ చేసి సర్వీస్ చేస్తారంటండి. వాళ్ళకి తెలుస్తాయి లోపలంతా ఎలా సర్వీస్ చేయాలి, ఎలా ఓపెన్ చేస్తుంది మళ్ళీ ఎలా ఫిట్ చేయాలి, దాని స్క్రూస్ అవన్నీ వాళ్ళకి తెలుస్తాయండి. అందుకనే మనం తెలియకుండా మనకి ఏది పడితే అది విప్పేయకూడదు. నార్మల్గా అయితే ఆయిల్ అనేది అలా వేసుకోవచ్చు, అంటే దారాలు ఏమైనా ఉంటే కనుక తీసుకొని నీట్గా డస్ట్ అంతా తుడుచుకొని అలా ఆయిల్ చేసినా కూడా
సౌండ్ రాకుండా ఉంటుంది, అలాగే కుట్టు కూడా నీట్గా వస్తుందండి. అంతే అండి ఇంకా ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.